హలో నమస్తే నేను మీ ఎస్ఎస్. టుడేస్ లెసన్ 5th చాప్టర్ హిస్టరీ వెన్ పీపుల్ రివోల్ట్ 1857 అండ్ ఆఫ్టర్. 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. పార్ట్ 3 ద కంపెనీ ఫైట్స్ బ్యాక్. The company fights back, unnerved by the scale of the upheaval. The company decided to repress the revolt with all its might. It brought reinforcement from England, passed new laws so that the rebels could be convicted with ease, and then moved into a storm centers of the revolt. Delhi was recaptured from the rebel force in September 1857. The last Mughal emperor Bahadur Shah Jafar was tried in court and sentenced in life imprisonment. He and his wife Begum Jeenat Mahal were sent to prison in Rangoon in October 1858. Bahadur Shah Jafar died in the Rangoon jail in November 1862. తిరుగుబాటు అణచివేత. తిరుగుబాటు స్థాయిని చూసి కలవరపడిన తన సర్వశక్తులను ఉపయోగించి తిరుగుబాటును అణచివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఇంగ్లాండ్ నుండి బలగాలను తెచ్చుకుంది. తిరుగుబాటుదారులను సులభంగా శిక్షించడానికి కావలసిన కొత్త చట్టాలను చేసింది. బ్రిటిష్ సైన్యం తిరుగుబాటుదారుల ప్రధాన స్థావరాల వైపు కదిలింది. 1857 సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటుదారుల నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు. అక్టోబర్ 1858లో చక్రవర్తి ఆయన భార్య బేగం జీనత్ మహల్ను రంగూన్లోని జైలుకు పంపారు. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైల్లో నవంబర్ 1862లో మరణించాడు. The recapture of Delhi, however, did not mean that the rebellion died down. After that, people continued to resist and battle the British. The British had to fight for 2 years to suppress the massive forces of popular uprising. ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు అంటే ఆ తరువాత తిరుగుబాటు ముగిసిపోయింది అని కాదు. ప్రజలు బ్రిటిష్ వారిని ప్రతిఘటించటం, వారితో యుద్ధాలు చేయటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ప్రజా తిరుగుబాటులో పాల్గొన్న భారీ దళాలను అణచటానికి బ్రిటిష్ వారు 2 సంవత్సరాలు పోరాడవలసి వచ్చింది. Lucknow was taken in March 1858. Rani Lakshmibai was defeated and killed in June 1858. A similar fate awaited Rani Avanti Bai, who after entailed victory in Keri, chose to embrace death when surrounded by the British on all sides. Tantia Tope escaped to the jungles of central India and continued to fight a guerrilla war with the support of many tribal and peasant leaders. He was captured, tried and killed in April 1859. 1858 మార్చిలో లక్నోను స్వాధీనం చేసుకున్నారు. రాణి లక్ష్మీబాయి జూన్ 1858లో ఓడించి చంపివేశారు. రాణి అవంతిబాయికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బ్రిటిష్ సేనలు కేరీలో విజయం సాధించి ఆమెను చుట్టుముట్టినప్పుడు మరణాన్ని స్వీకరించాలని ఆమె భావించారు. తాంతియా తోపే తప్పించుకొని మధ్య భారతంలోని అడవులలోకి వెళ్ళిపోయాడు. అనేక మంది గిరిజన రైతు నాయకుల మద్దతుతో
గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. అతనిని పట్టుకొని విచారించి ఏప్రిల్ 1859లో చంపించారు. Just as victories against the British had earlier encouraged uprising, the defeat on rebel forces encouraged desertions. The British also tried their best to win back the loyalty of the people. They announced rewards for loyal landholders would be allowed to continue to enjoy traditional rights over their lands. విజయాలు ఎలాగైతే తిరుగుబాటును ప్రోత్సహించాయో, పరాజయాలు తిరుగుబాటు నుండి వెనుతిరగడానికి కారణమయ్యాయి. బ్రిటిష్ వారు కూడా ప్రజలు నమ్మకాన్ని పొందేందుకు శాయశక్తులా కృషి చేశారు. తమపై విశ్వాసాన్ని ఉంచిన భూస్వాములను బహుమతులు, వారి భూమిపై వారికి ఉన్న సంప్రదాయ హక్కులను కొనసాగించుకునేలా వీలు కల్పిస్తామని ప్రకటించారు. Those who had rebelled were told that if they submitted to the British and if they had not killed any white people, they would remain safe and their rights and claims to land would not be denied. Nevertheless, hundreds of Sipais, rebels, Nawabs and Rajas were tried and hanged. తిరుగుబాటుదారులు బ్రిటిష్ వారికి లొంగిపోతే, ఏ తెల్ల జాతీయుడిని చంపి ఉండకపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, భూమిపై వారికి ఉన్న హక్కులు, అధికారాన్ని నిరాకరించమని బ్రిటిష్ వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ వందలాది సిపాయిలను, తిరుగుబాటుదారులను, నవాబులను, రాజులను విచారించి ఉరితీశారు. Aftermath. The British had regained control of the country by the end of 1859, but they could not carry on ruling the land with the same policies anymore. తదనంతర పరిణామాలు. బ్రిటిష్ వారు 1859 చివరి నాటికి భారతదేశంపై నియంత్రణను సాధించగలిగారు. కానీ వారు తమ పాత విధానాలతో భారతదేశ పరిపాలనను కొనసాగించలేమని వారు తెలుసుకున్నారు. Given below are the important changes that were introduced by the British. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులు ఈ విధంగా ఉన్నాయి. The British Parliament passed a new act in 1858 and transferred the power of East India Company to the British Crown in order to ensure a more responsible management of Indian affairs. 1858లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక కొత్త చట్టాన్ని చేసింది. భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. A member of the British cabinet was appointed Secretary of State for India and made responsible for all matters related to the government of India. He was given a council to advise him called the Indian Council. The Governor General of India was given the title of Viceroy, that is, a personal representative of the Crown. Through these measures, the British government accepted direct responsibility for ruling India. ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. బ్రిటిష్ మంత్రివర్గంలోని ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా, ఒక పరిపాలనా శాఖ
కేటాయించి అతనిని భారతదేశపు పరిపాలనకు బాధ్యుడిని చేసింది. అతనికి సలహాలు ఇవ్వడానికి ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఇండియా కౌన్సిల్ అని అంటారు. భారతదేశపు గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయి అని పిలువబడతాడు. వైస్రాయి అంటే బ్రిటిష్ వారిచే నియమింపబడిన ప్రతినిధి. ఈ విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలించే ప్రత్యక్ష బాధ్యతను తీసుకుంది. All ruling chiefs of the country were assured that their territory would never be annexed in future. They were allowed to pass on their kingdoms to their heirs, including adopted sons. However, they were made to acknowledge the British Queen as their sovereign paramount. Thus, the India rulers were to hold their kingdoms as subordinates of the British crown. స్వదేశీయ రాజుల భూభాగం భవిష్యత్తులో ఎప్పటికీ విలీనం చేయమనే హామీని వారికి ఇచ్చింది. వారి రాజ్యాలను వారు వారసులకు ఇచ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలిగించమని చెప్పింది. అనుమతిని పూర్తిగా ఇచ్చింది. అయితే వారు బ్రిటిష్ రాణికి తమ సార్వభౌమాధికారిగా అంగీకరించాలి. ఈ విధంగా భారత సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వ విధేయులుగా ఉండవలసి వచ్చింది. It was decided that the proportion of Indian soldiers in the army would be reduced and the number of European soldiers would be increased. It was also decided that instead of recruiting soldiers from Awadh, Bihar, Central India and South India, more soldiers would be recruited from among the Gurkhas, Sikhs and Pathans. సైన్యంలో భారతీయ సైనికుల నిష్పత్తిని తగ్గించింది. యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచింది. అవధ్, బీహార్, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశాల నుండి సైనికులను నియమించుకుంది. గుర్ఖాలు, సిక్కులు, పఠాన్ల నుండి ఎక్కువ మందిని నియమించేలా నిర్ణయం తీసుకుంది. The land and property of Muslims was confiscated. The land and property of Muslims was confiscated on a large scale and they were treated with suspicion and hostility. The British believed that they were responsible for the rebellion in a big way. ముస్లింలకు చెందిన భూములను ఆస్తులను పెద్ద ఎత్తున జప్తు చేశారు. వారిని అనుమానంతోనూ శత్రువులుగా చూశారు. తిరుగుబాటుకు ప్రధాన కారణం వీరే అని బ్రిటిష్ వారు భావించారు. The British decided to respect the customary religious and social practices of the people in India. భారత ప్రజలు మతపరమైన సామాజిక ఆచారాలను గౌరవించాలని నిర్ణయించుకున్నారు. Policies were made to protect landlords and zamindars and given them security of rights over their lands. భూస్వాములు, జమీందారులను సంరక్షించటానికి, వారి భూములపై వారి హక్కులను, భద్రతలను కల్పించటానికి విధానాలను రూపొందించారు. Thus, a new phase of history began after 1857. ఈ విధంగా చరిత్రలో 1857 తర్వాత ఒక కొత్త దశ ప్రారంభమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.